అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా వారికి పాపకి ఇద్దరికి ఫీవర్ అనమాట, జ్వరాలు. వాళ్ళ కోసం పప్పుచారు వండమన్నారు. పప్పుచారు. పాపకు మాత్రం ఇడ్లీ పెడుతున్నానండి, అన్నం పెట్టట్లేదు. అండి పప్పుచారుకి పప్పు, అన్నం, బెల్లపన్నం వండుతున్నానండి. వండమన్నారు. ఓన్లీ పాలతోనేనండి, ఇంకా వాటర్ కానీ ఏం పోయట్లేదు. స్టోర్ బియ్యంతో చేస్తున్నాను అనమాట. అమ్మోళ్ళకి క్యారేజ్ కట్టాలి, వాళ్ళకు కూడా కొంచెం పంపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఫైనల్గా అన్నం కూరలు అయిపోయినాయండి, బెల్లపన్నం కూడా అయిపోయింది. ఇంకా అమ్మకి పెట్టాలి, వాళ్ళకు కూడా క్యారేజ్ కట్టేస్తున్నానండి. నాకు బెల్లపన్నం వేడివేడిగా తింటే ఇష్టం ఉండదండి. చల్లగా అయిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత అప్పుడు తింటాను. అప్పుడు నాకు బాగా ఇష్టం అనమాట. ఇంకా మా పాప కూడా కొద్దిసేపు ఆగి తింటాను మమ్మీ అంది. నాకు బాగా చల్లారిన తర్వాత అంటే ఇంకా సాయంత్రం తింటానమాట. నాకు అలానే ఇష్టం. నెయ్యి అసలు ఇష్టపడనండి, ఉట్టిగా అలా తింటాను. అమ్మకి నెయ్యి వేసి పంపిస్తున్నాను. ఇది మా బెల్లపన్నం. అమ్మకి నాన్నకి క్యారేజ్ కట్టేసేసాను. ఇంకా బెల్లపన్నం పెట్టాలన్నమాట. ఇదిగోండి బెల్లపన్నం, నెయ్యి వేయాలి. అన్నయ్య మార్కెట్లో ఉన్నాడో లేదో కాల్ చేసి, ఉన్నాడంటే మా అన్నయ్య కూడా పంపిస్తానండి. అన్నయ్య అయితే లేడంటండి, ఇంటికి వెళ్ళిపోయాడంట. క్యారేజ్ కట్టేసేసాను. పొంగలి రావట్లా కనిపిస్తుంది, వచ్చేసింది. కచ్చి పెట్టబడింది, కచ్చి పెట్టి తీసా పట్టు. బాయ్. ఇంకా నీళ్ళు పొడి పెట్టేశానండి తాగడానికి. ఇంకా ఈరోజు బెడ్షీట్లు, దుప్పట్లు వాషింగ్ మిషన్లో వేసేసాను. వేసిన తర్వాత వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నానండి. నేను క్లీన్ చేసేసానండి. ఇంకా పట్టుకో. ఫైనల్గా వాషింగ్ మిషన్ కూడా బిగించేసానండి. క్లీన్ చేసేసాను. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత బిగించేసాను. బిగించేసిన తర్వాత వాషింగ్ మిషన్ క్లీన్ చేయడానికి ఇలా ఫ్లిప్కార్ట్లో కొన్నానండి. ఇంకా ట్యాప్ ఎందుకమ్మా తిరిగిరుకుని వాషింగ్ మిషన్ క్లీన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను విడిదేది ఇలా పెట్టి టఫ్ క్లీన్ కొంచెమే కాబట్టి బెల్లపన్నం చేసింది, తొందరగా నారిపోయిందండి. నేను కూడా తింటున్నా. చిన్నోడా నువ్వు తిన్నావు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. మనం నెయ్యి వేసుకుని కాబట్టి ముట్టుగా తినేస్తున్నానండి.
బాగుందా? ఇంకా నాకు బాగా నచ్చిందండి. బాగా నచ్చిందండి, నిజంగానే బాగుంది. నీళ్ళు ఏం లేకుండా ఉట్టి పాలతో చేశాను, చాలా బాగుందండి.